సో ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరో తెలుసా? తన అందం ఒక అభినయం. తను సీరియల్లోని రాజకుమారి కాదు, రియల్ లైఫ్ లో కూడా తను ఒక రాజకుమారియే. ఎవరో అని ఆలోచిస్తున్నారా? లెట్స్ వెల్కమ్ ద గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ అంశు రెడ్డి. వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఎనర్జీ గానీ ఆ అందం గానీ అసలు కొంచెం కూడా తగ్గలేదు. ఎలా? హౌ? యా అంటే బీబీ షోలో చూసి నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి. సో ఏంటంటే చాలా సంవత్సరం అయింది కలిసి కాబట్టి, అండ్ నేనే కాదు నాతో పాటు నీ ఫ్యాన్స్ కూడా అంతే చాలా నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. Sure, definitely. ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉన్నారు? అక్క ఎలా ఉన్నారు? సూపర్. ఇట్స్ బై ద వే ఆంటీ గారు నాకు బాగా తెలుసు. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బికాస్ ఐ నో ఆంటీ అండ్ యూ బికాస్ కలిసి పని చేసాం మేము. అఫ్ కోర్స్ ప్రతిరోజు అంశుతో పాటు ఆంటీ అయితే లొకేషన్ కి వస్తూ ఉంటారు. ఎందుకు వై భయమా నీకు ఒక్కదానే రావడానికి? లొకేషన్ కి ఎందుకు వస్తారండి? ఇప్పుడు కూడా వస్తుంటారు కదా? లేదు, ఇప్పుడు రావట్లేదు. అంటే ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యాను అనమాట. అంతకు ముందు నాకు మాట్లాడాలంటే చాలా భయం ఉంటుండే అనమాట. సో ఎవరితో త్వరగా మాట్లాడను. సో ఇంకేదన్నా మమ్మీ మాట్లాడుతుండే అనమాట. సో అందుకని మమ్మీని కంపల్సరీ తీసుకొస్తుండే. బట్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి. ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే ఆంటీ గారు ప్రతిసారి లొకేషన్ కి వచ్చేటప్పుడు విత్ హోమ్ ఫుడ్, లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుని వచ్చేవారు అన్నమాట. అండ్ నేను కూడా టేస్ట్ చేశాను. అండ్ తర్వాత అక్క యుఎస్ఏ లో ఉంటారు కదా, అండ్ నువ్వు కూడా అక్కడ ఇక్కడ అండ్ మాక్సిమం అన్ని వీడియోస్ నేను చూసాను. ఏంటి అసలు హైదరాబాద్ లో లేదా అక్కడే ఉంది అని అనుకుంటున్నాను. అంటే రీసెంట్ గా వెళ్ళేసి వచ్చాను అక్క దగ్గరికి ట్రిప్ ఊరికే. ఓకే, అక్కడ ఇక్కడ అలా కనిపిస్తున్నాయి. ఎన్ని డేస్ ఉన్నావు అక్కడ? 2 months. 2 months? అండ్ నాకు ఒక్కటి అర్థం కాలేదబ్బా. యాక్చువల్లీ రియల్ పేరు వచ్చేసి ఆశు రెడ్డి కదా? అనుష రెడ్డి, తర్వాత అంశు రెడ్డి అని మార్చుకున్నావు. వై? అట్లేం లేదు, అంటే నా నిక్ నేమ్ అంశు ఫస్ట్ నుంచి అయినా కూడా. సో ఇంట్లో అందరు అదే పిలుస్తారు. అనుష అంటే నాకు చిన్నప్పటి నుంచి నచ్చేది కాదు నేమ్. అంటే ఓల్డ్ నేమ్ పెట్టారు అని చెప్పి ఇంట్లో చిన్నప్పటి నుంచి నాకు చేంజ్ చేయండి అంటే చేంజ్ చేయలేదు. ఫస్ట్ అమ్మ వాళ్ళు అనుకున్న నేమ్ అలేఖ్య. అది బాగుండే. వీళ్ళు మా నాన్న లేదు అనుష పెట్టేద్దామని చెప్పి పెట్టేశాడంట. సో మా నాన్న ఊరికే తిడుతుండే అనమాట. నేను ఈ పేరు ఎందుకు పెట్టావు, ఆ పేరు పెట్టాలి కదా అని చెప్పి. దాని తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అంశు అంటుండే, స్క్రీన్ నేమ్ కూడా అదే బాగుంది కదా అని చెప్పి అట్లే ఇంకా అందరు పిలవడం స్టార్ట్ చేశారు. సో అందరికి ఇంకా అలాగే తెలిసిపోయింది. ఓకే, ఇంకోటి అడగాలని అనుకుంటున్నాను. అండ్ ఇది నా క్వశ్చన్ మాత్రమే కాదు, ఈవెన్ నీ ఫ్యాన్స్ కూడా ఇది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బికాస్ అంశు ఇన్స్టాగ్రామ్ చూస్తే అమ్మతో, అన్నతో, అక్కతో అందరితో ఫోటో ఉంది, బట్ నాన్నతో ఫోటో అనేది చూడలేదు. లేదు, ఉంటది నాన్న పిక్స్ కూడా. అంటే ఫ్యామిలీ పిక్స్ లోనే స్పెషల్ గా ఏం పెట్టను, ఫ్యామిలీలోనే పెడతాను. ఎందుకంటే నాన్నకి నాకు అంత బాండ్ ఏం ఉండదు. అంటే అమ్మతో ఉన్నంత, అక్కతో ఉన్నంత నాన్నతో ఉండరు. ఫాదర్స్ అంటే ఫాదర్స్ లానే ఉంటారు కదా, బట్ ఫ్యామిలీ పిక్స్ లో కంపల్సరీ నాన్న ఉంటారు. బట్ స్పెషల్ గా నాన్నతో అయితే పోస్ట్ చేయలేదు. మేబీ త్వరలో పోస్ట్ చేస్తుంది కదా. అండ్ సీజన్ 7 బిగ్ బాస్ లో అంశు రెడ్డి ఉండాల్సిందే. బికాస్ బయట చాలా మీమ్స్ వచ్చింది, చాలా ట్రోల్ చేశారు, వస్తున్నారు. అండ్ ఈవెన్ నేను కూడా వెళ్ళకిన ముందు ఓకేలే అంశు కూడా వస్తుంది, బికాస్ ఆల్రెడీ నాకు తెలుసు ఓకే తెలిసిన వాళ్ళు ఒకరైనా వస్తున్నారు అనే ఫీలింగ్ లో నేను కూడా ఉన్నాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది ఈ సీజన్ లో అంశు రెడ్డి రావట్లేదు అనేసి. ఏమైంది, ఎందుకు రాలేదని నాకు కూడా తెలియదు. బేసిక్ గా నేను ఏమనుకుంటున్నా అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొకరు ఎందుకు ఈ సీజన్ లో ఎందుకు పంపించడం, నెక్స్ట్ సీజన్ లో పంపిద్దాంలే అనుకుని ఉంటారు. బాగా చెప్పావు కానీ ఎల్లకిన ముందు వాళ్ళు కూడా తెలియదు నేను స్ట్రాంగ్ వీకో అనేసి. లేదు, మాకు తెలుసు కదరా నువ్వు స్ట్రాంగ్ అని. బట్ రావాల్సింది, దట్ ఈస్ ట్రూ. మీరు ఏదైతే విన్నారో ఎస్ అంశు రావాల్సింది, బట్ ఎందుకు అనేసి చెప్పట్లేదు. లేదా నాకు కూడా తెలియదు. అంటే రికమెండేషన్స్ మేబీ, లేకపోతే అన్ని అయిపోయింది, ఇంటర్వ్యూస్ అన్ని అంతా అయిపోయింది. సో లాస్ట్ మినిట్ లో లేదు మీరు అవ్వట్లేదు అని చెప్పారు. ఓకే ఫైన్. అవునా?